సీఎం చంద్రబాబు ముందే కొట్టుకున్న నేతలు తీవ్ర ఆగ్రహం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. టీటీడీలో కోల్డ్ వార్ కొనసాగుతుందంటున్నారు. ముగ్గురు కీలక వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. తాజాగా తిరుపతిలో తొక్కిసలాట వెనుక అనేక కారణాలు విచారణలో బయటకు వస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి భక్తుల రద్దీపైన అంచనాలు ఉన్న ఏర్పాట్లలో సమన్వయ లోపం స్పష్టమైంది. అయితే ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే చైర్మన్ ఈవో వాగ్వాదానికి దిగారు. టీటీడీకి ప్రక్షాళన అవసరమని పవన్ చెప్పారు. అయితే అసలు జిల్లా రెవెన్యూ పోలీసు అధికారులతో టీటీడీ సమన్వయలేమి తొక్కిసలాటకు ప్రధాన కారణంగా అయితే తెలుస్తోంది. కోట్లాది మందుల భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన టీటీడీ కీలక బాధ్యతలో ఉన్న వారి మధ్య పోరు కొనసాగుతోంది. తమ మాటే చెల్లుబాటు కావాలనే ధోరణితో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టీటీడీ చైర్మన్, ఈవో అలాగే ఏఈఓ మధ్య సమన్వయం లేదనే విషయం తాజా తొక్కిసలాట ఘటనతో బయటపడింది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఏర్పాటు చేసిన సమావేశాల్లో చైర్మన్, ఈవో కలిసి ఒక్క భేటీలోనే పాల్గొన్నారు. తొక్కిసలాట ఘటన విషయంలోనూ విచారణ సంస్థలు కీలక అంశాలను ప్రభుత్వానికి నివేదించాయి. పూర్తిగా సమన్వయం, ప్రణాళిక లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని నిర్ధారించినట్లు తెలుస్తోంది. అలాగే నివేదికల్లో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీడీ 10 రోజుల పాటు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో ముందస్తు సమావేశం నిర్వహించకపోవడం విమర్శలకు కారణమైంది. తిరుపతిలో 8 ప్రాంతాల్లో టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేసి 90 కౌంటర్ల ద్వారా భక్తులకు టోకెన్లు జారీ చేసే క్రమంలో అనేక ఏర్పాట్లు, ప్రణాళికలు ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ మేరకు వరుస సమీక్షల ద్వారా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏర్పాట్లపైన ఈవో కాకుండా తిరుమల అదనపు ఈవో పేరిట ఏర్పాట్ల కోసం కలెక్టర్లకు లేఖ మాత్రమే అందింది. ఇక పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న సమయంలో ప్రమాదాల నివారణ కోసం ఏర్పాట్లైన సమీక్షలో అధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ టీటీడీ ఏఈఓ నుంచి లేఖ రావడం, అదేవిధంగా కలెక్టర్ యథాప్రకారం పోలీసు బందోబస్తు కోసం ఎస్పీకి, వైద్య సిబ్బందిని, అంబులెన్స్ను ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి, అగ్నిమాపక ఏర్పాట్ల కోసం ఆ శాఖ జిల్లా అధికారికి ఆదేశాలు జారీ చేశారు. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద పర్యవేక్షణకు తహసీల్దార్లను నియమించారు. వీటిపై ప్రత్యేక దృష్టి అయితే సారించలేదు. భక్తుల రద్దీకి అనుగుణంగా సమాచారం ఇస్తూ చర్యలు తీసుకోవాల్సిన టీటీడీ, రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం కనిపించలేదు. అనాలోచిత నిర్ణయాలు, గేటు తెరవడం, దాంతో ఈ ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగిందంటున్నారు.